ఓకే మాస్టర్స్, అందరికి వెల్కమ్ టుడే సెషన్ కి. ఓకే మేడం. ఓకే మాస్టర్స్ అందరు ధ్యానంలో కూర్చోండి. ఇంకా అందరినీ మ్యూట్ చేసేయమ్మా. మ్యూట్ ఆల్ కొట్టేసి ఓన్లీ వీళ్ళిద్దరిది ఇవ్వు. ఆల్రెడీ మ్యూట్ ఆన్ లోనే ఉన్నారు సార్ అందరం. ఓన్లీ మన ఓకే, నేను మ్యూట్ చేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. ప్రేమకు ఆహ్వానం స్వాధ్యాయానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్ అందరము హాయిగా ఈ స్వాధ్యాయాన్ని వింటూ ధ్యానం చేద్దాం. మాస్టర్స్ ఎవరికి వీలైన ఆసనంలో వారు హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. మనందరికీ ధ్యానం చేసే పద్ధతి తెలుసు. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం. హాయిగా సహజంగా జరిగే శ్వాస నిశ్వాసలను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం. మాస్టర్స్ మన సెషన్లోకి మాస్టర్స్ అందరినీ ఆహ్వానిద్దాం. ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఈ బాబాజీ సందేశాలు స్వయంగా మీకు బాబాజీయే వినిపిస్తున్నట్లుగా భావించండి. మాస్టర్స్ పూర్తి విశ్వాసంతో ఈ సందేశాలను అందుకోండి. ముందుగా ప్రార్థన. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ శాంతి, ఓ శాంతి, ఓ శాంతి, ఓ ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ప్రేమ యొక్క అభ్యాసం. జూలై 8, 2004 16వ సందేశం. సమయం ఉదయం 8:25. అయితే నువ్వు అరుగుల ఒక విధమైన ఆకు తింటున్నావా? థైరాయిడ్ కు అరుగుల మంచిది అని నా బిడ్డలలో ఒకరి ద్వారా నేను నీకు చెప్పాను. అయినా దయచేసి ప్రశ్నలు వద్దు, కేవలం వ్రాయి. బద్రీనాథ్లో ఉంటూనే నేను ప్రయాణిస్తూ ఉన్నాను. చైనా, టిబెట్ మరికొన్ని ఇతర ప్రదేశాలు సందర్శిస్తూ ఉన్నాను. నువ్వు పిల్లలతో ఉండడం నేను చూస్తున్నాను. ఈ పిల్లలు
దివ్య పుత్రుడు, దివ్య పుత్రిక, నువ్వు విరామం తీసుకున్నా నువ్వు తిరిగి దృష్టి నిలపాలి. అది అయిపోయింది అని కాదు, కానీ ఈ వ్రాతలో దానిని తిరిగి నిలుపు. అవును, వ్రాయడం మంచిది. ఆలోచనలను దృశ్యపరమైన భావనలలోనికి పదాలుగా సృష్టించి అది మనస్సును తెలియపరుస్తుంది, తేటపరుస్తుంది. బిడ్డ, ఇప్పుడు దీనిని వ్రాయి. నా కుమారుడు అత్యుత్తమమైనవాడు. మీరు దానిని ప్రపంచం అని పిలుస్తారు, నేను దానిని నా కుమారుడు అని పిలుస్తాను. నా మాతృమూర్తి మహనీయమైనది, మీరు దానిని స్త్రీ అని పిలుస్తారు, నేను దానిని సృజనాత్మక శక్తి అని పిలుస్తాను. ఆ మాతృమూర్తి విశ్వమాత, ఆ బిడ్డ సంభావ్యతల యొక్క ప్రపంచాలు, ఈ బిడ్డ ఈ భూగ్రహం. నేను దానిని నా కుమారుడు అని పిలిచాను కనుక దయచేసి అమెనై. నేను కుమారుడు, స్త్రీ, అమ్మాయి అని అన్నప్పుడు తెలిసిన పేర్లతో వాటిని వ్యక్తిగతమైనవిగా చేయవద్దు. అవును, నువ్వు నాకు ప్రియతమురాలివి, మరియు ఆ ఆత్మ సహచరుడు స్వయంగా సృష్టికర్తే. ఎవరితోనైనా ఏదైనా ఉమ్మడిగా కలిగి ఉండటం అనేది బాగుంటుంది. హ, మాటల యొక్క ఉద్దేశం ఏమిటి? మనస్సును వినోదపరచటానికి మరియు ఎరుకను విడుదల చేసేందుకు, మరుగున ఉన్న స్థలాలను ప్రేరేపించడానికి అవి అద్భుతమైన పరికరాలు. బాబాజీ. దివ్యజ్ఞాన ప్రకాశకుల యొక్క తొడుగు. సెప్టెంబర్ 4, 2004, 17వ సందేశం. సమయం ఉదయం 11:30. మీకు తెలిసినట్లుగా నీకింకొక పుస్తకానికి చివరి తేదీ నిర్ణయించబడినది. మొదట ఇది, తర్వాత నీవు 5678 పుస్తకాల కన్నా ఎక్కువ వ్రాస్తావేం? కానీ బిడ్డ, మొదట ఈ పుస్తకము నీవు నా కోసం. అది చేయగలవు కదా? నేను నీ ఆలోచనలను చూడగలను. అవును, నేనే మళ్ళీ వచ్చాను. నీవు నా కోసం ఆ దివ్యమైన ఆటో రైటింగ్ ద్వారా నా సందేశం ఇవ్వడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావా, ఎప్పుడు సిద్ధం చేసుకుంటావా అని ఎదురు చూస్తున్నాను. నేను ఎవరిని పట్టించుకుంటానో వారి గురించి నీవెక్కువగా ఆలోచిస్తున్నావు. ప్రియమైన దాన్ని, వారికి ఆ విషయం బోధపడదు. ఇది అందరికీ వెళ్తుంది. జపము, సాధన చేసి సమతుల్యతను సాధించాలి. నీవు ఏ మంత్రమును పఠించినా సరే, అన్నింటికన్నా ఉత్తమమైనది ప్రేమ మంత్రం. అన్నింటికన్నా ఉత్తమమైన జపము ఏదంటే, నోటి ద్వారా ఉచ్చరించబడి ఆలోచన ద్వారా, జీవం ద్వారా, మరి ప్రవర్తన ద్వారా ప్రస్ఫుటమవుతుందో అదే ఉత్తమమైన జపం. చూశావా? ఇది నీవు నా పిల్లలందరికీ చెప్పాలని ఆశిస్తున్నాను. దివ్యజ్ఞాన ప్రకాశం పొందే మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసింది వారు నిరంతరము పరిణతి సాధిస్తున్నారన్న విషయాన్ని. నేనెప్పటికీ ఇంకా ఇంకా ఉన్నతంగా మారుతుంటాను. నీవు ఒక గురువుగా ఎంత ఎక్కువ ప్రవర్తిస్తే నీవు శిష్యుడుగా అంత ఎక్కువ మారేందుకు అవకాశం ఉన్నది. మీలో చాలా మంది ఒకరినొకరు చాలా వేర్వేరు కారణాలకు అపార్థం చేసుకున్నారు. భాషా భేదాలతో, గతపు దృక్పథాలతో. అవును, దివ్యజ్ఞాన ప్రకాశకులు కూడా కొంతమంది ఇలా చేస్తుంటారు. మరి ప్రేమ అంటే భయం చేతను,
సమాజపు ముసుగులో మీరు ఇదేమన్నట్లు ప్రయత్నిస్తున్నారు. మరి దివ్యజ్ఞాన ప్రకాశకులకు ఏ లక్షణాలైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఇతరుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. నీవు చెప్పినట్లుగానే వద్దు వద్దు వద్దు. ఏ కారణం చేతనో ప్రేమ పరిమితం చేయరాదు. అందుకే నేను నిన్ను నీ హృదయంలోంచి నీవు ప్రేమించే వారి కొరకు వ్రాయమని చెప్పాను. వారు స్పందించకపోయినా, లేక ఈ సందేశాన్ని వారెలా తీసుకున్నా, లేక వారికేది ఉత్తమమైనదో వారు తమకు తెలుసుకున్నా, లేక నీకు తెలుసని నువ్వు అనుకున్నా సరే, ప్రేమనే పలుకు, ప్రేమనే పంచు, మరి ప్రేమే అయిపో. ఈ రోజుల్లో నా పిల్లలు, నా కుమారులు, నా ప్రియమైన వారు, నా ఆత్మ సహచరులు, నా తల్లులు, నా తండ్రులు చాలా సులభంగా తప్పుదోవ పడుతున్నారు. ఓ ఎస్, నేను గమనిస్తున్నాను, మరి వేచి చూస్తున్నాను. వారంతా పిల్లలు. మీరంతా కూడా నీవిది చదివితే నీవు పిల్లవాడివే. ఎందుకంటే దైవ సామ్రాజ్యము నిష్కలమైన పవిత్రమైన పిల్లల హృదయాలకే చెందుతుందని నీవు వినియున్నావు కదా. దయచేసి అర్థం చేసుకోండి. ఇదొక విశ్వాసం కాదు, ఇది ప్రేమ అనే నిజమైన మతమునకు అంకితమైన మార్గం. నేను మీకు స్పష్టంగా చెబుతున్నానా? లేదా ఒకవేళ నన్ను నేను క్షమించుకోదలచితే అందుకు కారణం నా ఉద్దేశము కాదు, నేను మీకు స్పష్టంగా చెప్పకపోవడమే అయి ఉంటుంది. ఆత్మని స్పష్టత పరుచుకోవడం ఆధ్యాత్మిక పథానికి మరి దివ్యజ్ఞాన ప్రకాశానికి ఇప్పుడు ఎన్నో పుస్తకాలు, వ్రాతలు ఉన్నాయి. ఎందరో నా పిల్లలు గురువులుగా, మార్గనిర్దేశకులుగా, మాస్టర్లుగా తమ సేవలు అందిస్తున్నారు. ఇది నా పిల్లల కొరకు వ్రాయబడిన పుస్తకము. మీరు ఇతరులు పాటించవలసిన సూత్రాలు ఏదైనా సూచించదలిచితే అది 1 ప్రేమ, 2 ప్రేమ, 3 ప్రేమ, తర్వాతవి 4 ప్రేమ, 5 ప్రేమ, 6 ప్రేమ. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? గౌరవం, దయ, ప్రజ్ఞాపూర్వక నిశ్శబ్దం, క్షమ, అందుబాటులో ఉండటం, వినయ విధేయతలు, ఇవన్నీ ఒక గురువు తొడుక్కోవలసిన అంశాలు. చూసావా? అందుకే నేను తొడుగు అని వాడాను. ఎందుకంటే వారు ఈ తొడుగుల్ని తీసివేస్తే అప్పుడు మిగిలేది, మరి నేనెక్కడ చూసేది కేవలం పసిబిడ్డనే. ఆ యొక్క పవిత్రమైన ప్రేమపూరితమైన పసిబిడ్డనే. బాబాజీ. Thank you, ma'am. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano Deliverer. Invitation to love. 108 reminders for the enlightened ones. The practice of love. July 8, 2004. Message 16/8:25 AM. So, have you been eating arugula? I have said to you through one of my children that arugula is good for thyroid. Still, please, no questions, just write. I have been traveling, visiting China, Tibet, and some other places while staying in Badrinath as well. I see you are with the children. The children, divine son, divine daughter. You took a pause.
You must regain focus. Not that it is lost, but regain it in the writing. Yes, writing is good. It clears the mind, materializing through into visual concepts as words. Child, write this now. My boy is greatest. You call it the world. I call it my boy. My mother is sublime. You call it woman. I call it creative energy. The mother is the mother of the universe. The child, the worlds of possibilities. This child, this planet. I've called it my boy. So please do not personalize I with known names when I say boy, woman, girl. Yes, you are my beloved. And the soulmate is the creator itself. It is good to have something in common with someone. Haha. What is the purpose of words? They are wonderful tools to entertain the mind and trigger hidden spaces to release awareness. Babaji. The Suit of Enlightenment. September 4, 2004. Message 17, 11:30 a.m. I see you're having a deadline for another book. For this one, then you may write 5,678 more. But first, this book. Child, would you do that for me? I see your thoughts. Yes, I have come to you again. I was waiting for you to open the divine automatic writing channel again. You have been thinking much about those whom I care for. They don't understand, beloved. This goes for you all. Balance must be achieved through japa practice. Whatever mantra you want to say, the best is love. The best japa is the one that is not only pronounced through the mouth, but through the thought, living, and the behavior. See, I wish to tell you this, my children. Everyone on the path of enlightenment must be aware that you also keep evolving. It always gets better and better. The more you behave as a teacher, the more available you are as a disciple. Yes, many of you have misunderstood one another for different reasons. Language differences, projections of your past. Yes, even the enlightened ones keep on doing that. And also fear of love, trying to fit into the suit of society, trying to use the supposed best seen enlightened qualities to attract others. A na, or oh no, as you say. Love shall not be limited for whatever reason. That is why I prompted you to write from the heart to those you love. Even if they choose not to respond, or even if they choose to interrupt the message and think they know what is best for them and or for you. Speak love, share love, be love. These days, my children, my voice
my beloved, my soulmates, my mothers and fathers are easily distracted as well. Oh yes, I watch and wait. They are children, you are all. You who read this, you are a child. For haven't you heard that the kingdom belongs to the pure of heart and to the children? Please, this is not a religious belief. It is devoted truth of the true religion, love. Am I making myself clear? If I am, forgive myself. It is not my intention to do so. I want not to be clear myself. I want you to feel clear of yourself. Clear the self. There are many books, scriptures, and tools now for those looking for the spiritual path, for enlightenment. Many of my children serve as guides or gurus or masters. This is a book for my children. The one that is on the path of guiding others shall follow the next precepts. 1. Love. 2. Love. 3. Love. Then the next ones. 4. Love. 5. Love. 6. Love. Now, clear? Respect, compassion, kindness, intelligent silence, forgiveness, availability, humbleness. All of these are essential as well for those who wear the suit of Guru. See, I said suit because they too, when taking the suit off, all that remains and all that I see is a child, a pure, filled love child. Babaji. Thank you, Masters. Love you, Babaji. దేవిక మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. సంకల్పము మన యొక్క స్వంత ఇచ్ఛాశక్తి. సెప్టెంబర్ 4, 2004 18వ సందేశం. సమయం ఉదయం 11:53. బీచ్ కు వెళ్తున్నావా? నేను నీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. దయచేసి తీసుకోండి బాబాజీ, నా అంతటి సమయాన్ని తీసుకోండి. నువ్వు చాలా తమాషాగా ఉన్నావు. ఈ కారణం చేతనే నా సందేశాన్ని నీ ద్వారా ఇవ్వడానికి ఎంపిక చేసుకున్నాను. ఇది చాలా చిన్న సరళమైన సందేశం. దీన్ని పిల్లలు అర్థం చేసుకోగలరు. నా బిడ్డలందరినీ అంతరంగంలోని పిల్లలు మాత్రమే దీన్ని చదవగలరు. ఈ సందేశం పసిపిల్లల భాషలో వ్రాయబడింది, పెద్దల భాషలో ఏమాత్రం కాదు. అయితే గురువులుగా తమ సేవలు అందిస్తున్నారో ఆ పిల్లల కోసం వ్రాయబడింది. తమాషాగా ఉంది కదా, చాలా తమాషాగా ఉంది కదా. ఏం తమాషా బాబాజీ? తమాషా అనే పదం బిడ్డ
బిడ్డ, ఇప్పుడు మాటల్లో వెనుకకురా. సంకల్పం అంటే ఏమిటి నీకు తెలుసా? సమాధానం లేదు. నాకు తెలుసు నీకు ఆ సంస్కృత పదమునకు అర్థం తెలియదని. కానీ నీ అనుభవంలో నీకు ఆ విషయం తెలుసు. సంకల్పం అంటే మన యొక్క ఇచ్ఛాశక్తి. విషయాలు సంభవించడాన్ని నిశ్చయించే శక్తే ఈ సంకల్ప శక్తి. ఇదే సాధించే శక్తి, కొనసాగించే శక్తి, భౌతిక సృష్టి చేసే శక్తి, మరి సంతృప్తినిచ్చే శక్తి. మనమంతా ఈ సంకల్ప శక్తిని నిరంతరము సాధన చేయాలి. బాబాజీ కూడా ఈ సంకల్ప శక్తి సేవలో కూడా వర్తిస్తుంది. ఎవరైనా వారి బోధనలతో విభేదిస్తే నా పిల్లలు అలా కదిలి వెళతారు, అలా కదిలి వెళ్ళిపోతారు. వారు సలహాకు లేదా సంభాషణకు వారిని వారు తెరిచి ఉంచుకొని ఉండరు. వారి ఆలోచనలలో వారు వారి సందేశమే సందేశమని, మరి ఆ సందేశం వారికే చెందుతుందని వారు ఆగిపోయి ఉంటారు. మీరంతా ట్రేడ్ మార్కులు ఏర్పరచుకుంటారు, కాపీరైట్లు ఏర్పరచుకుంటారు. కానీ బాబాజీకి ఏ ట్రేడ్ మార్కులు మరి కాపీరైట్లు ఏవీ వర్తించవు బిడ్డ. నీవలా చేయకు, నేనలా చెయ్యను. కానీ మీకు తెలుసు కదా రచయితలు అలా చేస్తారని. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను మీ భూమండలంలోని సామాజిక న్యాయ విధానాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఆత్మ గురించి, మరి మనసు యొక్క చేతనత్వాన్ని గురించి, అచేతనత్వాన్ని గురించి, పాక్షిక చేతనత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. బాబాజీ ఒక జీసస్ లాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక గాంధీ లాగా, ఒక మోసెస్ లాగా, ఒక మహమ్మద్ లాగా ఎవరికైనా మరి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒకడుగా ఉండి అంతటిగా ఉండి ఒక్క మానవుడిగా ఉండి మానవత్వం అంతా అయి ఉంటాడు. గురువుల్లారా, నా పిల్లల్లారా, ఈ సంకల్ప శక్తిని మీరెంతో వినయ విధేయతలతో, నిస్వార్థ సేవతో, మరెంతో దానగుణంతో సాధన చెయ్యండి. వారి ప్రతిజ్ఞలను పరిపూర్ణ ఏకాగ్ర దృష్టిలో నిలబెట్టుకోవాలని. ఎటువంటి విధంగా వారి దారి తప్పరాదు. వారి మాటలను వారు నిలబెట్టుకొని వారి దారిలో వారు నడవవలని. ఈ శక్తినే జీవించండి. మరి ఆ శక్తి మీరైపోండి. అనుభవంలోంచి మీరు మాట్లాడండి. మరి మార్గనిర్దేశకత్వం అవ్వండి. ఎవరైనా ఒక విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారెప్పటికీ దాన్ని నమ్మకుండా ఉంటే, లేక దానిని నిరాకరిస్తూ ఉంటే ఎలా వారు ఇతరులకు దాని గురించి మార్గనిర్దేశకత్వం ఇవ్వగలరు? సలహా: ప్రతి ఒక్కరికి వారి స్వంత తప్పిదాలను వారు చేస్తూ ముందుకు సాగే ఉద్దేశం ఉండాలి, ఇచ్ఛ ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ సంకల్ప శక్తి ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా, మరి ఉద్దేశపూర్వక చర్యల ద్వారా ప్రయోగింపబడుతుంది. ఇక 3 నిమిషాలు మాత్రమే. తర్వాత నీవు బీచ్కు వెళ్ళు. నేను ఆ సాగరాన్ని ప్రేమిస్తాను. నేను చాలా ప్రేమిస్తాను. నా పిల్లలందరూ కూడా ప్రేమిస్తారు. వారక్కడికి వెళ్ళి నాతో మాట్లాడుతారు. వారు పర్వతాలకు వెళతారు. కానీ సాగరం అంటే నాకిష్టం. ఏదేమైనా నిలకడగా ఉండటాన్ని, నిశ్చలత్వాన్ని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడాన్ని, ఎల్లప్పుడూ అన్నింటినీ కలుపుకునే తత్వాన్ని, మరే ఎప్పటికీ దేనిని ఎవరిని బహిష్కరించకపోవడాన్ని సాధన చేయండి.
నేనిది పదే పదే చెప్తున్నాను. అది నా సంకల్పం. ఈ సంకల్పంతో నేను మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఉంటాను. ఏది తెచ్చుకోవాలి బాబాజీ? బిడ్డ, నీవు వ్రాస్తూ పో. నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానాలు చెబుతాను. మన పుస్తకం యొక్క ముగింపుకు ఒక రోజును నిర్ణయించుకున్నాము, గుర్తుందా? తమాషాగా ఉంది కదా. నేను చివరి రోజు అనే పదాన్ని వాడుతున్నాను. నేను ఆ పదాన్ని నిరంతరం సాగే నిజమైన జీవం అంటే శాశ్వత వర్తమానం అని చెప్పాల్సింది. మాస్టర్లారా, బోధకుల్లారా, గురువుల్లారా, ధ్యానం ప్రతినిత్యం చెయ్యండి. వారంతా వారి యొక్క భౌతిక, సూక్ష్మ, మనోమయ మరి కణజాల శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి మాటల ద్వారా అసత్యాలు ఎప్పటికీ బయటికి రాకూడదు. ఒక పుస్తకం అంత అందమైన కథల్ని సృష్టించడమో లేక శిష్యులను ఆకర్షించడానికి వారి మాటలకు ఉన్న వాళ్ళ మాటలకు ఉప్పు, కారాలు, మసాలాలు వేయడమో వారు ఎప్పటికీ చెయ్యరాదు. అందుకే ఈ పుస్తకాన్ని ఎవ్వరి చేత ఎడిట్ చేయించకు అని చెబుతున్నాను. నా యొక్క ఎన్నో సందేశాలు ఎడిట్ కాబడ్డాయి. అయినా నేనేమీ పట్టించుకోను. ఎందుకంటే నా సందేశాన్ని ఎవ్వరూ ఎప్పటికీ వారి మాటల్లో పెట్టలేరు. ఇది ఒక మామిడి పండులాగా. నీకు మామిడి పళ్ళు తెలుసా? ఒక గురువు ఎప్పటికీ తన శక్తిని ఉక్కులాగా ఇవ్వాలి. కానీ అది తిరిగి ఒక బంగారంలాగా అది వంగే గుణం కలిగి ఉండాలి. హృదయం అనే బంగారాన్ని ఉక్కు అనే సంకల్ప శక్తిని ఇవ్వాలి. అయినా అది ఎప్పటికీ ఈ ఉనికి యొక్క ఆర్ద్రతలో కరిగిపోయేలా ఉండాలి. సంకల్ప శక్తిని నేర్పించే గురువు తమ అంతరంలోని శక్తిని ఉద్దీపన పరుచుకునేందుకు ఎంపిక చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆ దీక్షను ఇవ్వాలి. అప్పుడే అది సులభం అవుతుంది. ఎందరో తమ పాత విధానాలకే, పొగ త్రాగడానికే, తినడానికే, తీర్మానాలు చెయ్యడానికే, తప్పించుకోవడానికే, పరిమితులకే తిరిగి చేరుకుంటారు. మీరందరికీ సంకల్ప శక్తి లేకనే ఇలా తయారవుతారు. కానీ గురువు నిజంగా సంకల్పం ఉంటే అవుతుంది. ఆశీర్వాదం అవుతుంది. సంకల్ప శక్తి ప్రేమపూరితమైన హృదయం ద్వారా, ప్రేమపూరితమైన వాక్కుల ద్వారా, ప్రేమపూరితమైన ప్రవర్తన ద్వారా, ప్రేమపూరితమైన ఉద్దేశపూర్వకమైన చర్యల ద్వారా చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ధ్యానం చేయడం ద్వారా సంకల్ప శక్తి తీవ్రమవుతుంది. వినయ విధేయతలు చాలా ప్రధానం. ఈ పుస్తకాన్ని 15 రోజులలో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకోమనే చెబుతున్నాను. ఏమిటి? ఇప్పుడు నీ మనసులో నీకొక సంకల్పం ఉంది. నీవిప్పుడు చేస్తున్న దానికన్నా తీవ్రమైన సాధనతో ఇది మరింత శక్తివంతమవుతుంది. ఇదే సృష్టి యొక్క మార్గం. ఇదే ఉన్నటువంటి ఏకైక మార్గం, ప్రేమైక మార్గం, హృదయం యొక్క మార్గం. నీవిప్పుడు జాగ్రత్తతో ఉండవలెను. నా బిడ్డ, నీకు నా ఆశీర్వాదములు. ఇప్పుడు ఇంకా చాలా ఉంది బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. Sankalpa, the power of will. September 4, 2004. Message 18, 11:53 a.m. Going to the beach? I won't take much of your time. Please do, Babaji. Please do. Take all of my time. You are funny. That is one of the reasons why I have chosen to give a message through you. It is a simple message that only a child could understand.
Only the positive child within all of my children could read it. It is a message written in a language for children, not grown-ups. It is for children who are serving as gurus. Funny, very funny. What is funny, Babaji? The word funny, child. Now back to words. What is Sankalpa, child? Do you know? No answer? I know. You do not know the Sanskrit meaning, but you know it in experience. Sankalpa is the power of will, the power of determination and making things happen. It is the power of accomplishment. It is the power of accomplishing, continuing, manifesting, and fulfilling. We must all practice Sankalpa constantly, even Babaji. The power of Sankalpa applies in service. When someone disagrees with their teachings, many of my children move away. They are not open for advice or communication. They are stuck thinking that their message not only is the only one, but that their message belongs to them. You all trademark, you all copyright, and know that Babaji cannot be copyrighted or trademarked. You won't do that, child. I won't. But you know that that is something that others do for. I know. I know. I am talking beyond the legal procedures on this planet of yours. I am going into the psychic, into the conscious, subconscious, and unconscious process of mind. Babaji, as Jesus, as Buddha, as Gandhi, as Moses, as Muhammad are available for anyone and everyone. Being the one, the all, being all, the one human being, being the one human being, all mankind, all humankind. The teachers, my children, should practice Sankalpa in their humbleness, in their selfless service, in their givingness. They should fulfill promises with perfect focus, no distractions. They should keep to their word and walk it, live it and be it. Speak and guide from experience. How can someone guide another about never being unfaithful and condemn it for that? If she or he has done it many times, advice. One must have the will to admit their own mistakes and move on. Advice. One must have the will to admit their own mistakes and move on. Sankalpa can be applied in thought, act, and deed. 3 more minutes, and I will let you go to the ocean. I love the ocean. I love it, my children. All of them love it too. They go and speak to me there. They go to the mountains, but I love the ocean. Anyway, practice constancy, consistency, elegantly, always inclusive, never exclusive. I will repeat this over and over again. This is my Sankalpa. I will remain until all humans get it. Get what, Babaji? Child, you keep writing. I tell you what questions you can ask. We have a deadline, remember? Ha ha ha, funny.
I said the word deadline. I should change it to living line. Masters, teachers, gurus should practice daily meditation. They should take care of their bodies, physical, astral, mental, and cellular. Lies shall not be through their words. They should not create a nice story for a book and add salt and pepper to attract disciples. That is why I am asking you not to edit this book. Many of my messages have been edited, yet I am not concerned. For my message is the one that cannot be put into words. It is like a mango. Do you like mangoes? A guru shall have the power of will like steel, but bendable as gold, heart as gold, will of steel, yet melting always in the warmth of existence. A teacher in Sankalpa must be an open invitation to all those who choose to awaken the Sankalpa within. That way is easy. Many people come back to the old habits, to smoking, to eating, to judging, to avoiding, to limiting. All of these lack Sankalpa. But if a teacher really has good Sankalpa, then that is blessing. Sankalpa comes with a loving heart, loving words, loving acts, and loving deeds. Meditating, meditating, meditating. Humbleness is important. So, for you, I need you to use word Sankalpa to finish this book in the next 15 days. What? Shh. Now I have your Sankalpa in my hand. This will be more of your practice, even more of what you already do. This is the universal path. It is the path, the one and only path of love, the path of the heart. Ha ha ha. Now you got attentive. Blessings, sweet child. Later more in the now. Babaji. Thank you all, masters. Thank you, Babaji. రికార్డింగ్ స్టాప్ చేసేయచ్చు. ఓకే సార్.